హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cracksea TET ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి UNIT-7 ద వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ చెస్ అనే లెసన్ వెనకాల ఉండే వొకాబులరీ, గ్లాసరీ అండ్ గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయి అనేసి డిస్కస్ చేద్దాము. దీంట్లో చెస్ గురించి ఇవ్వడం జరిగింది. చెస్ ఏంటి, స్పోర్టా, గేమా? ఇట్ ఈజ్ ఏ స్పోర్ట్. చెస్ ఈజ్ ఏ స్పోర్ట్. ఓకే, స్పోర్ట్స్ కేటగిరీలోకి వస్తుంది. స్పోర్ట్స్ అంటే ఏంటి, గేమ్స్ అంటే ఏంటి అనేసి మనము లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అంటే ప్రీవియస్ వీడియోస్లలో మనకి ఇంగ్లీష్లోనే రావడం జరిగింది. మేబీ 5th ఆర్ 4th క్లాస్లోనే మనకి ఆ వీడియోస్లలోనే మనకి స్పోర్ట్స్కి గేమ్స్కి డిఫరెన్స్ ఏంటి అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదొకసారి చూడండి. దీంట్లో గ్లాసరీ వచ్చేసి వ్యానిష్, ఇట్ ఈజ్ ఎ వర్బ్ టు డిసపియర్ ఆర్ స్టాప్ బీయింగ్ ప్రజెంట్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఓకే, వ్యానిష్ అంటే డిసపియర్ అంటే మాయమైపోవడం. నెక్స్ట్ పాపర్, ఇట్ ఈజ్ ఎ నౌన్, ఎ వెరీ పూర్ పర్సన్. నెక్స్ట్ పెనిట్రేట్, ఇట్ ఈజ్ ఎ వర్బ్ టు మూవ్ ఇంటూ ఆర్ త్రూ సంథింగ్. ఓకే, పెనిట్రేట్ అంటే చొచ్చుకొని పోవడము. నెక్స్ట్ అపోనెంట్, ఇట్ ఈజ్ ఎ నౌన్, ఎ పర్సన్ బీయింగ్ కంపీటెడ్ అగెయిన్స్ట్ ఇన్ ఎ గేమ్ ఆర్ ఏ స్పోర్ట్. ఓకే, గేమ్లో కానీ లేదా స్పోర్ట్స్లో కానీ ఆపోజిట్గా ఉండేవారు వాళ్ళని ఏమంటారు, అపోనెంట్ అంటారు. ఓకే, ఎవరితో అయితే కంపీట్ అవుతామో, పోటీ పడతామో వారిని అపోనెంట్ అంటారు. నెక్స్ట్ అకౌంటెంట్, ఇట్ ఈజ్ ఎ నౌన్, సమ్వన్ హూ కీప్స్ ద రికార్డ్స్ ఆఫ్ మనీ రిసీవ్డ్, పెయిడ్ అండ్ ఓడ్. ఓకే, అకౌంట్స్ గురించి చూసేవారిని అకౌంటెంట్ అంటారు. నెక్స్ట్ ఆస్ట్రక్, ఇట్ ఈస్ అడ్జెక్టివ్ ఫిల్డ్ విత్ ఫీలింగ్స్ ఆఫ్ అడ్మిరేషన్ ఆర్ రెస్పెక్ట్. ఓకే, గౌరవప్రదమైన అనుభూతి కలిగి ఉండడము అన్నట్టు. ఓకే, ఆస్ట్రక్ అంటే విస్మయం చెందడము అనేసి మీనింగ్ వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో కరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే గౌరవప్రదమైన అనుభూతిని కలిగి ఉండడము. ఓకే, నెక్స్ట్ ఫిగర్, ఇట్ ఈజ్ ఎ నౌన్, నెంబర్. నెక్స్ట్ వన్ గిగాంటిక్, ఇట్ ఈస్ అడ్జెక్టివ్ ఎనార్మస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్. ఓకే, చాలా పెద్దది, దాన్ని ఏమంటారు, గిగాంటిక్ అంటారు. నెక్స్ట్ రెస్ట్రిక్టెడ్, ఇట్ ఈస్ అడ్జెక్టివ్ లిమిటెడ్ ఎస్పెషల్లీ బై రూల్స్, లాస్ ఎక్సెట్రా. ఓకే, రెస్ట్రిక్ట్ చేయడం, నిరోధించడం అంటారు కదా. ఓకే, అడ్డుకోవడం. నెక్స్ట్ క్యాప్చర్, ఇట్ ఈస్ ఎ వర్బ్ టు టేక్ సమ్వన్ యాజ్ ఎ ప్రిజనర్ ఎస్పెషల్లీ బై ఫోర్స్. ఓకే, ఎవరినైనా ఒక ఖైదీలాగా అంటే ఫోర్స్గా ఒక ఖైదీలాగా బంధించడం. ఓకే, ఖైదీలాగా, ప్రిజనర్ అంటే ఏంటి, ఖైదీ. ఓకే, క్యాప్చర్ అని అంటే బంధించడం. ఓకే, నెక్స్ట్ అఫిలియేటెడ్, బికమ్ పార్ట్ ఆఫ్ ఏ లార్జర్ గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్. అంటే అనుబంధ సంస్థ అంటారు కదా, ఏదైనా పెద్ద ఆర్గనైజేషన్కి సంబంధించి దాంట్లో ఒక పార్ట్ అన్నట్టు. ఓకే, దాన్ని అనుబంధ సంస్థ అని అంటారు. నెక్స్ట్ లైమ్ లైట్, ఇట్ ఈజ్ ఎ నౌన్, పబ్లిక్ అటెన్షన్ అంటే వెలుగులోకి రావడం. నెక్స్ట్ ఇన్వాల్వ్, ఇంక్లూడ్. ఓకే, నెక్స్ట్ vocabulary వచ్చేసి ఇన్ అన్ ఎక్స్పోజిటరీ ఎస్సే లైక్ దిస్ యూ ఆఫెన్ ఫైండ్ మెనీ క్లూస్ దట్ హెల్ప్ యూ గెస్ ద మీనింగ్ ఆఫ్ అన్ఫెమిలియర్ వర్డ్స్. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద ఫస్ట్ 2 sentences, if the word vanish is unfamiliar to you, you can guess its meaning from the next sentence. ఓకే, 2 sentences ఉన్నప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో ఉండే వర్డ్కి, అన్ఫెమిలియర్ వర్డ్కి మనకు మీనింగ్ తెలియకపోతే దాని వెంటనే వచ్చే నెక్స్ట్ సెంటెన్స్ ద్వారా మనము మీనింగ్ తెలుసుకోవచ్చు, అంటే అర్థమవుతుంది అన్నట్టు. నెక్స్ట్ బోత్ ద సెంటెన్సెస్ ఆర్ సిమిలర్. యు నో దట్ కింగ్స్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ రిలేటెడ్ టు కింగ్డమ్స్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. ఇవి ఏ విధంగా, ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ చదివే కంటే ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్ సెంటెన్సెస్ ఇచ్చారు కదా. ఈ సెంటెన్సెస్ చదివితే మనకి ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ యొక్క అర్థం ఏంటి అనేసి తెలుస్తుంది. చూద్దాము సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, కింగ్డమ్స్ హ్యావ్ వ్యానిష్డ్, కింగ్స్ హ్యావ్ గాన్, బట్ వన్ గేమ్ దే ప్లేడ్ రిమైన్డ్ విత్ అస్. ఓకే, ఇక్కడ వ్యానిష్డ్ ఫస్ట్ సెంటెన్స్లో ఉండే వ్యానిష్ అనే వర్డ్కి మీకు అన్ఫెమిలియర్ వర్డ్, దట్ ఈస్ అన్ఫెమిలియర్ టు యూ. ఓకే, ఈ అన్ఫెమిలియర్ వర్డ్ వ్యానిష్ అనే వర్డ్ యొక్క అర్థం ఏ విధంగా తెలుస్తుంది, కింగ్స్ హ్యావ్ గాన్. వ్యానిష్డ్ అంటే గాన్ అంటే డిసపియర్ అయిపోవడం, వెళ్ళిపోవడం. ఓకే, వ్యానిష్డ్ అనే మీనింగ్, ఈ వర్డ్కి మీనింగ్ ఇది చదివితే మనకు తెలుస్తుంది. కింగ్స్ హ్యావ్ గాన్ అంటే కింగ్డమ్స్ అన్నా కింగ్స్ అన్నా సేమ్. ఓకే, కింగ్డమ్స్ రిలేటెడ్ టు కింగ్స్. ఓకే, కింగ్డమ్ అంటే రాజ్యం, కింగ్స్ అంటే రాజులు, అవి రెండు ఒకదానికొకరు రిలేట్ అయి ఉన్నాయి. కింగ్డమ్స్ హ్యావ్ వ్యానిష్డ్, కింగ్డమ్స్ రాజ్యాలు వ్యానిష్ అయిపోయాయి అంటే వెళ్ళిపోయాయి. అప్పుడు కింగ్స్ కూడా ఆటోమేటికల్లీ కింగ్స్ హ్యావ్ గాన్ అంటే మనకి ఈ సెంటెన్స్ అర్థమైపోతే ఇక్కడున్న వర్డ్ యొక్క మీనింగ్ కూడా తెలుస్తుంది అనేసి దాని అర్థం. బట్ వన్ గేమ్ దే ప్లేడ్ రిమైండ్ విత్ అస్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఏ పాపర్ ఇట్ మేక్స్ యూ ఏ కింగ్ అండ్ గివ్స్ యూ డాష్. ఓకే, ఇక్కడ పాపర్ అంటే ఏంటి, వెరీ పూర్ పర్సన్. ఓకే,
ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ పాపర్ ఇట్ మేక్స్ యూ ఏ కింగ్ అండ్ గివ్స్ యూ. ఇది మళ్ళీ మనకు లెసన్లో ఉండే లైన్ ఇచ్చారు, లైన్ 5 అనేసి. ఇక్కడ పాపర్ అనేసి మీనింగ్ తెలియకపోయినా కూడా ఇట్ మేక్స్ యూ ఏ కింగ్. ఓకే, కింగ్కి ఆపోజిట్ వర్డ్ ఇది. ఓకే, ఇక్కడ వ్యానిష్డ్, గాన్ అనేవి ఏంటి? వ్యానిష్డ్, గాన్ అనేవి సినోనిమ్స్. ఓకే, సినోనిమ్స్. ఇక్కడ చూడండి, పాపర్ ఇట్ మేక్స్ యూ ఏ కింగ్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ పాపర్ అంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ పూర్ పర్సన్ ఇట్ మేక్స్ యూ ఏ కింగ్ అంటే పూర్ పర్సన్ అయినా కూడా రాజు కావచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ కింగ్ అండ్ పాపర్ అనేవి ఏంటి? యాంటనిమ్స్. ఈ విధంగా మనకి ఒక సెంటెన్స్లోని ఒక్క వర్డ్ తెలియకపోయినా కూడా నెక్స్ట్ ఆ సెంటెన్స్ మొత్తం చదివితే దాన్ని బట్టి మనకి మీనింగ్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఎట్ విల్ ఐ కెన్ ఆర్డర్ ఏ నైట్ టు పెనిట్రేట్ ద ఎనిమీస్ ఫోర్సెస్ అండ్ సర్ప్రైజ్ ద అపోనెంట్. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్రెడీ వీళ్ళు మనకు మెన్షన్ చేశారు ఇక్కడ బుక్లో. అపోనెంట్, ఎనిమీ అన్న అపోనెంట్ అన్న సేమ్. నెక్స్ట్ ఇక్కడ పెనిట్రేట్ అని అంటే పెనిట్రేట్ ద ఎనిమీస్ ఫోర్సెస్. ఓకే, పెనిట్రేట్ మీన్స్ చొచ్చుకొని వెళ్ళడం, ఫోర్స్ బలగాలు వెళ్ళడం అన్నట్టు. ఇదేంటి? సినోనిమ్స్. అపోనెంట్, ఎనిమీస్ సినోనిమ్స్. నెక్స్ట్ ద ఫిగర్ వాజ్ గిగాంటిక్. ఫిగర్ అంటే ఏంటి? నెంబర్ కదా. ఫిగర్ అనే వర్డ్కి మీనింగ్ తెలియకపోయినా కూడా ఇట్ వాజ్ ఇక్కడ నెంబర్ ఇచ్చారు. ఓకే, కాబట్టి ఫిగర్, నెంబర్ సినోనిమ్స్. ఓకే, గిగాంటిక్ మీన్స్ ఎనార్మస్. ఇక్కడ ఉంది చూడండి, నో వన్ హ్యాడ్ ఎవర్ హర్డ్ ఏ సచ్ అన్ ఎనార్మస్ నెంబర్. ఓకే, గిగాంటిక్ అంటే ఎనార్మస్. ఓకే, చాలా పెద్దది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద పీసెస్ ఆర్ ద చెస్మెన్ లైక్ ద రూక్, ద నైట్, ద బిషప్ ఎక్సెట్రా మూవ్ ఆన్ ద బోర్డ్ ఇన్ క్వైట్ ఎ రెస్ట్రిక్టెడ్ వే. ఓకే, పీసెస్, ఇక్కడ పీసెస్ అన్న చెస్మెన్ అన్న సేమ్ సినోనిమ్స్. అవేంటి అట? ద రూక్, ఆ పీసెస్ ఏంటి? ఆ చెస్మెన్ ఏంటి? చెస్లో ఉండేవి ద రూక్, ద నైట్ అండ్ ద బిషప్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇవేంటి? సినోనిమ్స్. చెస్మెన్, పీసెస్ అండ్ దీస్ ఆర్ ద సినోనిమ్స్. నెక్స్ట్ ఇక్కడ రెస్ట్రిక్టెడ్ ఇచ్చారు కదా, మూవ్ ఆన్ ద బోర్డ్ ఇన్ ఏ క్వైట్ రెస్ట్రిక్టెడ్ వే. మూవ్ అంటే కదిలించడం, రెస్ట్రిక్టెడ్ అని అంటే అంత ఈజీగా కదిలించలేకపోవడం. అంటే కష్టం అనేసి కాదు, అక్కడ మనం ఇంకొక మూవ్ తీసుకోవడానికి కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేసి. ఓకే, క్వైట్ ఏ రెస్ట్రిక్టెడ్ వే, దాన్ని మూవ్ తీసుకోవడం అనేది కొంచెం కష్టమవుతుంది అనేసి. ఓకే, నెక్స్ట్ ఇట్ సౌండ్స్ సింపుల్ బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. సింపుల్ అండ్ కాంప్లికేటెడ్ ఆర్ యాంటనిమ్స్. అంతే కదా. సింపుల్ అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్, కాంప్లికేటెడ్ మీన్స్ చాలా కష్టంతో కూడుకున్నది. ఓకే, ఈ ఇచ్చిన 6 సెంటెన్సెస్ గురించే మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్ ద ఫస్ట్ 2 సెంటెన్సెస్ ఇఫ్ ద వర్డ్ వ్యానిష్ ఈజ్ అన్ఫెమిలియర్ టు యూ కెన్ గెస్ ఇట్స్ మీనింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ సెంటెన్స్. బోత్ ద సెంటెన్సెస్ ఆర్ సిమిలర్. ఓకే, యు నో దట్ కింగ్స్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ రిలేటెడ్ టు కింగ్డమ్స్. ఓకే, కింగ్స్ అన్న కింగ్డమ్స్ ఇవి రెండు రిలేటెడ్. హెన్స్ యూ కెన్ గెస్ ద మీనింగ్ ఆఫ్ వ్యానిష్డ్ ఫ్రమ్ గాన్. This is supported by but and remained with us in the third sentence. While guessing the meaning, the overall theme, the meaning of the paragraph and the meaning of other sentences help you. ఓకే, ఒక వర్డ్ మీనింగ్ తెలియకపోయిన వెంటనే అది మనకి మొత్తము అర్థం కాదు అని వదిలేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దాని నెక్స్ట్ సెంటెన్స్ చదువుతూ ఉంటే మనకి ఈ తెలియని వర్డ్ యొక్క మీనింగ్ కూడా తెలుస్తుంది. ఇది మనకి ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతుంది? పారాగ్రాఫ్ ఇస్తారు కదా మనకి ఎగ్జామ్లో, పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తారు కదా, అక్కడ యూజ్ అవుతుంది. మనకు తెలియని వర్డ్స్ చాలా వస్తాయి ఆ పారాగ్రాఫ్లో. ఓకే, అన్నోన్ ప్యాసేజ్ కాబట్టి, మనకు అన్సీన్ ప్యాసేజ్ కాబట్టి అది దాంట్లో అన్ఫెమిలియర్ వర్డ్స్ చాలా ఉంటాయి కాబట్టి అక్కడే స్ట్రక్ అయిపోకుండా మొత్తం పారాగ్రాఫ్ ఒకసారి ఓవరాల్గా చూస్తే మనకు సెంటెన్స్ బై సెంటెన్స్ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఇవి మనకు అక్కడ యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పెట్టి యూ హ్యావ్ లెర్న్ ద కింగ్, ద క్వీన్, ద బిషప్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ చెస్మెన్. ఓకే, చెస్మెన్ అంటే ఏంటి? ద కింగ్, ద క్వీన్, ద బిషప్ చెస్లో మనకు ఉంటాయి కదా అవి. సో యూ కెన్ కాల్ ఎనీ ఆఫ్ దెమ్ ఏ చెస్ మ్యాన్. ఓకే, ఇవన్నింటిని కలిపి చెస్ మెన్ అంటారు, ఏదైనా ఒకటైతే చెస్ మ్యాన్ అంటారు. దిస్ ఈజ్ ఏ స్పెషల్ వర్డ్ దట్ రిప్రజెంట్ 6 నేమ్స్. సచ్ ఏ వర్డ్ దట్ ఇంక్లూడ్స్ ద మీనింగ్స్ ఆఫ్ అదర్ పర్టికులర్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ సూపర్ ఆర్డినేట్ వర్డ్ ఆర్ ఏ హైపర్నీమ్.
ఓకే, ఈ చెస్మెన్ అంటే ఏంటి, దాంట్లో చెస్మెన్ అనే ఒక వర్డ్లో ఎన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయట, 6 నేమ్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. చెస్మెన్ అంటే ఏమేంటి, కింగ్, క్వీన్, బిషప్, రూక్. ఓకే, ఇంకా దాంట్లో మనకు ఉంటాయి కదా నైట్, క్వీన్. ఓకే, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కలిపి మనకి చెస్మెన్ అని అంటారు. ఓకే, ఆ 6 వర్డ్స్ని కలిపి మనకు ఒక నేమ్ ఇచ్చుకోవడం జరిగింది. ఏంటది, చెస్మెన్. ఆ చెస్మెన్ అనే వర్డ్ని ఏమంటారు, సూపర్ ఆర్డినేట్ ఆర్ హైపర్ నేమ్ అంటారు. ద వర్డ్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ హైపర్ నేమ్ ఆర్ కాల్డ్ హైపోనీమ్స్. ఓకే, ఈ క్వీన్, కింగ్, బిషప్, రూక్. ఓకే, ఇంకా ఏముంటాయి, నైట్, ఇవన్నింటిని వీటిని ఏమంటారు, హైపోనీమ్స్ అంటారు. చెస్మెన్ అంటే హైపర్ నేమ్. దాంట్లో ఉండే మిగిలిన వర్డ్స్ ఉంటాయి కదా, ఆ 6 నేమ్స్ ఉంటాయి కదా, కింగ్, క్వీన్, బిషప్, నైట్, రూక్. ఓకే, ఇవన్నీ వీటిని ఏమంటారు, హైపోనీమ్స్. ఓకే, ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ చెస్మ్యాన్ ఈజ్ ద హైపర్ నేమ్. ఇట్స్ హైపోనీమ్స్ ఆర్ కింగ్, క్వీన్, బిషప్, నైట్, రూక్ అండ్ పాన్. ఓకే, ఇవన్నీ అన్నీ మొత్తం 6 నేమ్స్ని కలిపి మనం ఒక నేమ్ ఇచ్చుకున్నాం. దాన్ని హైపర్ నేమ్, HYPERNYM, హైపర్ నేమ్ అంటారు. ఆ 6 డిఫరెంట్ నేమ్స్, ఆ 6 డిఫరెంట్ కేటగిరీస్ అవి ఏమవుతాయి, హైపోనీమ్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, ఏ హైపర్ నేమ్ కెన్ బి ఏ హైపోనీమ్ ఆర్ ఆఫ్ అనదర్ హైపర్ నేమ్. ఇంకొక వర్డ్ వేరే హైపర్ నేమ్కి కూడా ముందుగా వచ్చిన హైపర్ నేమ్ అనేది హైపోనీమ్ కావచ్చు. For example, rose, brick red, dark red and crimson are hyponyms of red. Okay, but red is a hyponym of color. This can be illustrated like this. ఇది చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఇక్కడ చెస్ మ్యాన్ ఇదేంటి, హైపర్ నేమ్. దీంట్లో ఇచ్చిన ఈ 6 ఇవి ఉన్నాయి కదా, ఓన్లీ ఇక్కడ 4 ఇచ్చారు. వీటిని ఏమంటారు, హైపోనీమ్. ఈ హైపర్ నేమ్నే సూపర్ ఆర్డినేట్ వర్డ్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి కలర్ ఇచ్చారు. కలర్లో రెడ్, గ్రీన్, బ్లూ కేటగిరీస్. నెక్స్ట్ మళ్ళీ రెడ్లో బ్రిక్ రెడ్, రోజ్, క్రిమ్సన్, మెజెంటా. ఓకే, ఫస్ట్ ఇదేంటి, కలర్ అనేది ఏంటి, హైపర్ నేమ్. కలర్ హైపర్ నేమ్. ఈ రెడ్, గ్రీన్, బ్లూ అనేవి ఏమవుతాయి, హైపోనీమ్స్ అవుతాయి, హైపోనీమ్స్. మళ్ళీ ఈ రెడ్ అనేది కలర్కి హైపోనీమ్, కాకపోతే బ్రిక్ రెడ్, రోజ్, క్రిమ్సన్, మెజెంటాకి ఏమవుతుంది, హైపర్ నేమ్ అవుతుంది. ఓకే, అర్థమైందా. ఫస్ట్ కలర్ అనేది హైపర్ నేమ్, మిగిలినవన్నీ హైపోనీమ్స్ అవుతాయి. ఈ పార్ట్ తీసేస్తే, ఇది తీసేసామనుకోండి, ఓన్లీ ఇక్కడ నుండే చూసుకుంటే, ఇక్కడ నుండి ఇంతవరకు చూసుకుంటే రెడ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, హైపర్ నేమ్ అవుతుంది. ఇవి హైపోనీమ్స్ అవుతాయి. ఓకే, look at the 24 pictures and the words given at the beginning of the unit and identify the hypernyms and hyponyms. Use the diagram given below. You can add some more words from your vocabulary. ఓకే, ఇక్కడ కూడా కొన్ని ఇచ్చారు, అవేంటో మనం ఫిలప్ చేయాలి. గేమ్స్ ఇదేమవుతుంది, గేమ్స్ అంటే ఇదేమవుతుంది, హైపర్ నేమ్. ఓకే, దీంట్లో చిల్డ్రన్ గేమ్స్, బాల్ గేమ్స్, బోర్డ్ గేమ్స్ ఇవేమవుతాయి, హైపోనేమ్స్ అవుతాయి, హైపోనీమ్స్. ఇప్పుడు మళ్ళీ చిల్డ్రన్ గేమ్లో 2 కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఇది హైపర్ నేమ్ అవుతుంది. ఈ కింద ఇచ్చేవి మళ్ళీ హైపోనీమ్స్ అవుతాయి. ఓకే, చిల్డ్రన్ గేమ్స్ 2, బాల్ గేమ్స్, వాలీబాల్, బాస్కెట్బాల్. నెక్స్ట్ బోర్డ్ గేమ్స్, క్యారమ్, చెస్. ఓకే, ఈ విధంగా. ఓకే, అది హైపర్ నేమ్, హైపర్ నేమ్నే సూపర్ ఆర్డినేట్ వర్డ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ గ్రామర్ వచ్చేసి, స్టడీ దీస్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ అన్ ఐడియా ఆఫ్ హౌ బిగ్ దిస్ నెంబర్ ఈజ్, ఇమాజిన్ యూ హ్యావ్ దిస్ మచ్ మనీ. ఇఫ్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ అన్ ఐడియా ఆఫ్ హౌ బిగ్ దిస్ నెంబర్ ఈజ్, ఇమాజిన్ యూ హ్యావ్ దిస్ మచ్ మనీ. సెకండ్ వన్, దెన్ ఇఫ్ యూ స్పెండ్ 1 crore rupees every second of your life, it takes approximately 60,000 years for you to spend all the money. Next, third one, if she does that, she calls out checkmate and wins the game. Fourth one, if you are on the lookout, you will find many invitation tournaments conducted at school, village, mandal, district and state level. Okay, if అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు, పాసిబిలిటీ ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. ఇఫ్ ఇట్ లైక్ దిస్, ఓకే, ఇఫ్ యూ డూ లైక్ దిస్ యూ కెన్ అచీవ్ దట్. ఓకే, ఇదైతే ఇలా చేస్తే ఇది అవుతుంది. ఓకే, పాసిబిలిటీస్, అవకాశాలు చెప్పడము అన్నట్టు. నువ్వు చదివితే
మంచి స్కోర్ వస్తుంది. అంటే ఇఫ్ అనేది యూస్ చేస్తే. ఓకే, ఇఫ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారో పాసిబిలిటీ అప్పుడు యూస్ చేస్తారు. ఓకే, దీంట్లో 2 క్లాజెస్ ఉంటాయి, మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ఏమో ఇది, ఇఫ్ యూ వాంట్ అన్ ఐడియా ఆఫ్ హౌ బిగ్ దిస్ నెంబర్ ఈజ్, ఇమాజిన్ యూ హ్యావ్ దిస్ మచ్ మనీ. ఓకే, మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ లేదా ఇఫ్ క్లాస్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, ఇఫ్ క్లాస్. ఓకే, ఇఫ్ క్లాస్ అండ్ మెయిన్ క్లాజెస్ ఆర్ సపరేటెడ్ బై ది కామా. Okay, next, in the above sentences a condition is expressed using an if clause. ఓకే, కండిషన్ చెప్పడం, నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతావు, చదివితే కండిషన్ చెప్పడం అన్నట్టు, నువ్వు చదివితే మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, కష్టపడి చదివితే జాబ్ వస్తుంది. ఓకే, కండిషన్ ఇఫ్ క్లాస్. నోటీస్ ద కామా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, కామా ఇంతకుముందు చెప్పుకున్నట్టే కామా కూడా ఉంటుంది. ద క్లాస్ దట్ ఫాలోస్ ఇట్ ఈస్ ద మెయిన్ క్లాస్. ఓకే, కామా తర్వాత వచ్చేది మెయిన్ క్లాస్. నోటీస్ ద టెన్స్ ఇన్ బోత్ ద క్లాసెస్. ఇట్ ఈస్ సింపుల్ ప్రజెంట్. హవెవర్ సెంటెన్స్ 4 హ్యాస్ విల్ డినోటింగ్ ఫ్యూచర్. ఓకే, మనం ఇచ్చిన సెంటెన్సెస్ చూస్తే క్లాసెస్లలో 2 క్లాసెస్లలో ఇఫ్ క్లాస్ అండ్ మెయిన్ క్లాసెస్లో ఉండే టెన్స్ ఏంటి, సింపుల్ టెన్స్ మాత్రమే ఉంటుంది. ఒక 4th సెంటెన్స్లో మాత్రం విల్ అనేది ఇవ్వడం జరిగింది, అదేంటి ఫ్యూచర్ని డినోట్ చేస్తుంది. నెక్స్ట్, సెంటెన్స్ 2 and 3 talks about what happens when the condition is met, whereas the first sentence asks the listener or reader to do something when the condition is met with. ఓకే, 2-3 క్లాసెస్లలో మనకేమిచ్చారు, వాట్ హ్యాపెన్స్ వెన్ ద కండిషన్ ఈజ్ మెట్. ఇఫ్ షీ డస్ దట్ అంటే కండిషన్, తను అలా చేస్తే, షీ కాల్స్ అవుట్ చెక్మేట్. ఓకే, చెక్మేట్ అని అంటుంది అండ్ విన్స్ ద గేమ్. ఓకే, అది కండిషన్. ఓకే, నెక్స్ట్ ఈ 4th సెంటెన్స్లో చూడండి, విల్ అనేది ఇచ్చారు కాబట్టి ఇది ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ క్లాజెస్ టైప్ 0 అండ్ టైప్ 1. దీంట్లో ఇఫ్ క్లాజెస్లో కూడా టైప్స్ ఉంటాయి. ఏంటవి, టైప్ 0 and 1. టైప్ 1 and 2 కాదు, టైప్ 0 and 1. Sentences 2 and 3 talk about what is certain according to mathematics and according to the rules of chess respectively. This type of condition is called if clause type 0. ఓకే, మనకి సెకండ్ సెంటెన్స్ అండ్ థర్డ్ సెంటెన్స్లో చూస్తే ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించింది. ఓకే, ఇఫ్ యూ స్పెండ్ 1 crore రూపీస్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్, ప్రతి సెకండ్లో 1 crore రూపీస్ని నువ్వు స్పెండ్ చేస్తూ ఉంటే ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 60,000 years ఫర్ యూ టు స్పెండ్ ఆల్ ద మనీ. 60,000 years పడుతుంది మొత్తం స్పెండ్ చేయడానికి మనీని, అంటే మ్యాథ్స్కి సంబంధించింది. నెక్స్ట్, ఇఫ్ షీ డస్ దట్ షీ కాల్స్ అవుట్ చెక్మేట్ అండ్ విన్స్ ద గేమ్, అంటే చెస్ స్పోర్ట్ యొక్క రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీటిని ఏమంటారు, టైప్ 0 క్లాస్ అంటారు. టైప్ 0. ఓకే, type 0 class. This is also used to talk about universal truths. Okay, universal truths, common sense, experience and facts decided by science. Okay, science facts kaina, universal truths kaina, common sense aina, experience aina ఏవైనా చెప్తే వాటికి మనం ఏమంటాము, టైప్ 0 ఇఫ్ క్లాస్ అంటాము. ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్, అదేంటి, సైన్స్ ఫ్యాక్ట్. ఇఫ్ యూ పుట్ బ్లూ లిట్మస్ పేపర్ ఇన్ ఎనీ యాసిడ్ ఇట్ టర్న్స్ రెడ్. ఓకే, ఇదేమో యూనివర్సల్ ట్రూత్, ఇదేమో సైన్స్ ఫ్యాక్ట్. ఇఫ్ యూ స్టెప్ ఆన్ యూ స్నేక్ ఇట్ బైట్స్. ఓకే, ఇది ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు లేదా యూనివర్సల్ ట్రూత్ అనుకోవచ్చు. అంటే ఇటువంటి వాటికి, ఓకే, యూనివర్సల్ ట్రూత్స్కి, సైన్స్ ఫ్యాక్ట్స్కి, ఎక్స్పీరియన్సెస్కి, కామన్ సెన్సెస్కి, వీటిని ఏమంటారు, టైప్ 0 క్లాస్ అంటారు. ఓకే, నెక్స్ట్, సెంటెన్స్ 4 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టైప్ 1. హియర్ విల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మెయిన్ క్లాస్ టు టేక్ అబౌట్ ద పాసిబిలిటీ. ఓకే, విల్ అనేది యూజ్ చేశారు కాబట్టి పాసిబిలిటీని ఎక్స్ప్లెయిన్, పాసిబిలిటీ చెప్పినప్పుడు మనకి టైప్ 1 క్లాస్ అంటారు. ఓకే, సెంటెన్స్ 1 హ్యాస్ అన్ ఇంపరేటివ్ ఇన్ ద మెయిన్ క్లాస్. వి డు నాట్ నో వెదర్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్. సిన్స్ దిస్ 2 ఎక్స్ప్రెసెస్ పాసిబిలిటీ, ఇట్ కమ్స్ అండర్ ఇఫ్ క్లాస్ టైప్ 1. ఫస్ట్ సెంటెన్స్ కూడా పాసిబిలిటీనే. ఇఫ్ యూ వాంట్ అన్ ఐడియా ఆఫ్ హౌ బిగ్ దిస్ నెంబర్ ఈస్, ఇమాజిన్ యూ హ్యావ్ దిస్ మచ్ మనీ. ఓకే, అది ఎంత పెద్ద నెంబర్ తెలిస్తే నీ దగ్గర ఎంత మనీ ఉంది అనేసి తెలుస్తుంది. ఓకే, యూ హ్యావ్ దిస్ ఇమాజిన్ అంటే దాన్ని ఇమాజిన్ చేసుకోగలుగుతారు, అంటే అదేంటి, అదొక పాసిబిలిటీ కాబట్టి అది కూడా టైప్ 1 కిందకే వస్తుంది. నెక్స్ట్, నోటీస్ దట్ ఇఫ్ క్లాస్ టైప్ 0 డస్ నాట్ టాక్ అబౌట్ పాసిబిలిటీ. టైప్ 0 అనేది పాసిబిలిటీ గురించి చెప్పదు. ఇట్ టాక్స్ అబౌట్ ఓన్లీ యూనివర్సల్ ట్రూత్స్, ఎక్స్పీరియన్స్ అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, ఎక్స్పీరియన్సెస్, యూనివర్సల్ ట్రూత్, సైన్స్ ఫ్యాక్ట్స్ అండ్ నెక్స్ట్ కామన్ సెన్స్. అది టైప్ 0. ఓకే, టైప్ 1 మాత్రము
possibility. It does not use will or any other auxiliary in the main clause. టైప్ 0లో మనకి will అనేసి రాదు, ఎందుకంటే అది పాసిబిలిటీని చూపించదు. ఎనీ ఆక్సిలరీ వర్బ్స్ కూడా ఉండవు, మనకు హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉండవు. ఓకే, అదొకటి చూసి మనం టైప్ 0 అండ్ టైప్ 1 అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు చూడండి. Read the following sentences and underline the if clauses. Then decide whether they are type 0 or type 1. Discuss and then write type 0 or 1 against each sentence. Okay. యూనివర్సల్ ట్రూత్ అయినా, సైన్స్ ఫ్యాక్ట్ అయినా, ఇంకా కామన్ సెన్స్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినవైనా కూడా అవేంటి టైప్ 0. లేదా పాసిబిలిటీ కానీ విల్ కానీ వస్తే అవేంటి టైప్ 1. అంతే. ఇవి 2 కండిషన్స్ గుర్తుంచుకుంటే ఇవి ఇఫ్ క్లాజెస్ టైప్స్ మనకు గుర్తుంటాయి. ఫస్ట్ సెంటెన్స్, యూ నీడ్ నాట్ బై పింక్ కలర్, ఇఫ్ యూ మిక్స్ రెడ్ అండ్ వైట్ యూ గెట్ పింక్. ఓకే, ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ ట్రూత్ కాబట్టి, లేదా ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. 0. నెక్స్ట్ 0 టైప్ 0 క్లాస్, లిజన్ టు యువర్ ఫాదర్, ఇఫ్ యూ డు నాట్ లిజన్ టు హిమ్ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. విల్ అని వచ్చింది అని అంటే ఏమనుకున్నాం, పాసిబిలిటీ కాబట్టి టైప్ 1. ఓకే, నెక్స్ట్ మై బ్రదర్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్ వై డోంట్ యూ స్టడీ హార్డర్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్ వై డోంట్ యూ స్టడీ హార్డర్, అదేంటి మనకి పాసిబిలిటీ గురించి చెప్తుంది కాబట్టి టైప్ 1. నెక్స్ట్, డు నాట్ టేక్ అవే మై హోంవర్క్ బుక్, ఇఫ్ యూ డూ ఇట్ వన్స్ అగైన్ ఐ విల్ టేక్ యూ టు ద హెడ్ మాస్టర్. ఇక్కడ కూడా విల్ అనేది వచ్చింది కాబట్టి, అంటే కొన్ని మనకి కీవర్డ్స్ ఉన్నాయి తెలిసాయి కాబట్టి, విల్ అని వచ్చింది అంటే ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది అంటే అది టైప్ 1 క్లాస్ కాబట్టి టైప్ 1. నెక్స్ట్ one, fifth one, I have a number in my mind, if you divide it by 2 you get 0, if you multiply it by 2 you still get 0. what is it? ఇదేంటి మ్యాథమెటిక్స్ సంబంధించింది కాబట్టి క్యాలిక్యులేషన్స్ అంటే యూనివర్సల్ ట్రూత్ అనుకోవచ్చు. అదేంటి 0 టైప్ 0. నెక్స్ట్, మై సైన్స్ టీచర్ సెడ్, ఇఫ్ యూ కీప్ ఫాస్ఫరస్ ఇన్ ద ఎయిర్ ఇట్ క్యాచెస్ ఫైర్. సైన్స్ ఫ్యాక్ట్ టైప్ 0. ఇట్ ఈస్ గెటింగ్ లేట్, ఇఫ్ వీ డు నాట్ టేక్ ఏ టాక్సీ వీ విల్ నాట్ క్యాచ్ ద ట్రైన్. విల్ వచ్చింది కాబట్టి 1. ఓకే, నెక్స్ట్, మిస్ భాను ఈజ్ వెరీ స్ట్రిక్ట్, ఇఫ్ ఐ ఆమ్ లేట్ షీ విల్ మేక్ మీ స్టాండ్ ఇన్ ద కార్నర్. విల్ వచ్చింది కాబట్టి టైప్ 1. ఓకే, చాలా సింపుల్ ఇవి. మై సోషల్ టీచర్ సెడ్, ఇఫ్ ద డిమాండ్ ఇంక్రీజెస్ ద ప్రైస్ గోస్ అప్. ఇది టైప్ 0. నెక్స్ట్, మై ఇంగ్లీష్ టీచర్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ రీడ్ ఎ లాట్. టైప్ 0. ఓకే, ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పారు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ రీడ్ ఎ లాట్. పాసిబిలిటీ అని ఎలా తెలుస్తుంది, విల్ అనేసి మనకు మెన్షన్ చేస్తే అది పాసిబిలిటీ, అది టైప్ 1. ఓకే, నెక్స్ట్, టేక్ 3 టైప్ 0 క్లాజెస్ అండ్ టైప్ 1 క్లాజెస్, రీప్లేస్ ఇఫ్ విత్ వెన్ అండ్ రైట్ ద సెంటెన్సెస్. ఇక్కడ చూద్దాము, ఇఫ్ అని ఇచ్చారు కదా, ఈ ఇఫ్ అనే వర్డ్ తీసేసి వెన్ యూజ్ చేయమన్నారు. ఓకే, వాట్ డిడ్ యూ అబ్జర్వ్, విచ్ సెంటెన్స్ సౌండ్స్ న్యాచురల్. వెన్ యూజ్ చేసి చదువుదాం ఒకసారి. మై సోషల్ టీచర్ సెడ్, వెన్ ద డిమాండ్ ఇంక్రీజెస్ ద ప్రైజెస్ గో అప్. మై ఇంగ్లీష్ టీచర్ సెడ్, వెన్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ రీడ్ ఎ లాట్. ఏది న్యాచురల్గా ఉంది, ఇఫ్ అనేది న్యాచురల్గా ఉందా, వెన్నా? ఇఫ్ ద డిమాండ్ ఇంక్రీజెస్ ద ప్రైజెస్ గో అప్. ఓకే, ఇది న్యాచురల్గా ఉంది కాబట్టి ఇఫ్ క్లాజెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి అండ్ అదే యాప్ట్ దానికి. ఓకే, నెక్స్ట్ 4th one, write 10 sentences with if clause type 0 and type 1. use the following clause if you like. ఫస్ట్ వన్ 10 ఇచ్చారు, ఆ 10కి మనం 10 ఇఫ్ క్లాజెస్ యూజ్ చేసి రాయాలి. ఓకే, ఇఫ్ క్లాజ్ ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ వన్ ఆయిల్ వాటర్ టర్న్ స్టీమ్. ఓకే, మనం వీటిని యూజ్ చేసి ఇఫ్ క్లాస్ యూజ్ చేసి రాద్దాము. ఇఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ అప్ టు ద టెంపరేచర్ ఆఫ్ 100 degrees Celsius ఇట్ టర్న్స్ ఇన్ టు వేపర్ బట్ ఆయిల్ డజంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, డివైడ్ అన్ ఈవెన్ నెంబర్ బై 2 0. ఓకే, ఇఫ్ యూ డివైడ్ అన్ ఈవెన్ నెంబర్ బై 2 యూ గెట్ ఏ 0 యాజ్ ఏ నెంబర్ రిమైండర్. ఓకే, ఇఫ్ యూ డివైడ్ అన్ ఈవెన్ నెంబర్ బై 2 యూ గెట్ ఏ 0 యాజ్ రిమైండర్. ఓకే, ఇక్కడ రాసుకోండి, ఇఫ్ యూ డివైడ్ అన్ ఈవెన్ నెంబర్ బై 2 యూ గెట్, యూ విల్ వస్తుందా, రాదు, ఎందుకంటే ఇది పాసిబిలిటీ కాదు, యూనివర్సల్ ట్రూత్ కాబట్టి యూ గెట్ 0 యాజ్ ఏ రిమైండర్. నెక్స్ట్ థర్డ్ వన్, డిస్టర్బ్ ఏ స్నేక్ బైట్. ఇఫ్ యూ డిస్టర్బ్ ఏ స్నేక్ ఇట్ బైట్స్ యూ. ఇఫ్ యూ డిస్టర్బ్ ఏ స్నేక్ ఇట్ బైట్స్ యూ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, సేవ్ మనీ హెల్ప్ ఇన్ ఓల్డ్ ఏజ్. ఇఫ్ యూ సేవ్ మనీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. If you save money, it will help you in your old age. Next, fifth one,
కీప్ క్వైట్, టెల్ ఎ స్టోరీ. ఇఫ్ యూ కీప్ క్వైట్ ఐ విల్ టెల్ యూ ఏ స్టోరీ. ఇదేంటి టైప్ 1 కిందకి వస్తుంది. ఇఫ్ యూ కీప్ క్వైట్ ఐ విల్ టెల్ యూ ఏ స్టోరీ. నెక్స్ట్ టేక్ మెడిసిన్, గెట్ వెల్. ఇఫ్ యూ టేక్ దిస్ మెడిసిన్ యూ విల్ గెట్ వెల్. ఓకే, పాసిబిలిటీ కదా, మెడిసిన్ తీసుకుంటే క్యూర్ అవుతావు, మంచిగా అవుతావు. ఇఫ్ యూ టేక్ దిస్ మెడిసిన్ యూ విల్ గెట్ వెల్. నెక్స్ట్ 7th వన్, మీట్ రవివర్మ ఆస్క్ సీ మీ. ఓకే, ఇఫ్ యూ మీట్ రవివర్మ యూ విల్ ఆస్క్ హిమ్ టు సీ మీ. If you meet Ravi Verma, you will ask him to see me. Type 1. Next, 8th one. Buy 2 pairs, 1 pair free. Okay. If you buy 2 pairs, you will get 1 pair free. If you buy 2 pairs, you will get 1 pair free. Okay. Next, 9th one. Help me with English, help with maths. Okay. If you help with English, I will help with maths. If you help me with English, I will help you with maths. Okay. Next, 10th one. Miss bus, what you do? If you miss the bus, what will you do? Type 1. If you miss the bus, what will you do? ఓకే, ఒకసారి అన్నింటికి ఆన్సర్స్ చెప్తా చూడండి. ఇప్పటికీ 2 times రిపీట్ చేశాను, అంటే రాయడానికి ఇక్కడ వీలు కాదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అది ఒకసారి మైండ్లో ఉంచుకొని రాసుకోండి లేదా వెంటనే రాసేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్. ఇఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ అప్ టు ద టెంపరేచర్ ఆఫ్ 100 degrees ఇట్ టర్న్స్ ఇంటూ వేపర్ ఆర్ స్టీమ్ బట్ ఆయిల్ డజంట్. నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ యూ డివైడ్ అన్ ఈవెన్ నెంబర్ బై 2 యూ గెట్ 0 యాజ్ రిమైండర్. థర్డ్ వన్. ఇఫ్ యూ డిస్టర్బ్ ఏ స్నేక్ ఇట్ బైట్స్ యూ. ఫోర్త్ వన్. ఇఫ్ యూ సేవ్ మనీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. ఫిఫ్త్ వన్. If you keep quiet, I will tell you a story. Sixth one. If you take this medicine, you will get well. Next, 7th one. If you meet Ravi Verma, you will ask him to see me. Next, 8th one. If you buy 2 pairs, you will get 1 pair free. Next, 9th one. If you help with English, I will help you with maths. If you help me with English, I will help you with maths. 10th one. If you miss the bus, what will you do? If you miss the bus, what will you do? ఓకే, ఇవి ఇఫ్ క్లాజెస్ యూజ్ చేసి రాయడము. నెక్స్ట్ రైటింగ్. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఎర్రర్స్ ఇచ్చారు, కరెక్షన్ చేయమని చూడండి. ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ హ్యాస్ సమ్ ఎర్రర్స్ ఇన్ క్యాపిటలైజేషన్, పంక్చువేషన్, ప్రిపోజిషన్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. కరెక్ట్ దెమ్ అండ్ రీరైట్ ద పారాగ్రాఫ్ ఇన్ యువర్ నోట్బుక్. ఓకే, ఫస్ట్ వన్ పారాగ్రాఫ్ చదువుదాం ఒకసారి. హెల్త్ ఈజ్ వెల్త్. ఇఫ్ వీ అండర్స్టాండ్ దిస్ వీ కెన్ కెప్ట్ అవర్ సెల్స్ ఫిట్. ఓకే, కెన్ తర్వాత కీప్, కెప్ట్ కాదు కీప్. వీ కెన్ కీప్ అవర్ సెల్స్ ఫిట్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి క్యాపిటల్ లెటర్ రావాలి. ఏ. అపార్ట్ ఫ్రమ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ స్పోర్ట్స్ ఈజ్ నెససరీ టు మెయింటైన్ అవర్ హెల్త్. ఇక్కడ ఫుల్ స్టాప్. నెక్స్ట్, we may feel that if we spend our time in playing, when should we study? Okay, we may feel that if we spend our time in playing, comma, when should we study? Question mark. Here is a solution. Study on the morning as the mind is fresh. Study in the morning as the mind is fresh. తర్వాత ఫుల్ స్టాప్ వచ్చింది అంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్. ఆఫ్టర్ యూ రిటర్న్ హోమ్ ఫ్రమ్ స్కూల్ ప్లే ఫర్ అబౌట్ 1 to 2 hours యాజ్ ద మైండ్ ఈజ్ టయర్డ్. ఓకే, ఇక్కడ క్యాపిటల్ టీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్. దెన్ యూ కెన్ స్టడీ అగైన్. సో ఫ్రెండ్స్, ఆల్వేస్ రిమెంబర్ ద ప్రొవర్బ్ క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి కాబట్టి క్యాపిటల్ ఏ. ఆల్ స్టడీ అండ్ నో ప్లే మేక్స్ Jack a dull boy. Full stop ఉంది. నెక్స్ట్, దిస్ ప్రొవర్బ్ నాట్ ఓన్లీ అప్లై టు జాక్ బట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నాట్ ఓన్లీ అప్లైస్. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి నాట్ ఓన్లీ అప్లైస్ టు జాక్ బట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, ఇవి కరెక్షన్స్. ఇక్కడ కీప్, నెక్స్ట్ ఏ అనేది క్యాపిటల్ లెటర్. నెక్స్ట్ ఇన్ ద మార్నింగ్, ఇక్కడ క్వశ్చన్ వెన్ షుడ్ వి స్టడీ అనే దగ్గర క్వశ్చన్ మార్క్. హియర్ ఈజ్ ఏ సొల్యూషన్. ఇన్ ద మార్నింగ్ ఏ క్యాపిటల్. నెక్స్ట్ టైర్డ్ తర్వాత ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఏ ప్రొవర్బ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఏ.
నెక్స్ట్ అప్లైస్, APPLIES. ఇవి కరెక్షన్స్. ఇంకా ఏమైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టడీ స్కిల్స్. నెక్స్ట్ వన్ లిజనింగ్ అండ్ స్పీకింగ్. ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్ ఇక్కడ ఇచ్చారు. హౌ మెనీ ప్లేయర్స్, ఈజ్ ఇట్ ఏ గేమ్ ఆర్ స్పోర్ట్, డస్ ఇట్ నీడ్ ఏ బిగ్ ప్లే గ్రౌండ్, ఈజ్ ఇట్ అన్ ఇండోర్ ఆర్ అవుట్డోర్ గేమ్, ఈజ్ ఇట్ ప్లేడ్ ఓన్లీ ఇన్ ఇండియా ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, వాట్ థింగ్స్ డూ వీ నీడ్ టు ప్లే ద గేమ్ ఆర్ స్పోర్ట్. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాటిని గురించిన సమాచారం మనం ఇక్కడ టేబుల్లో రాయాలి. ఓకే, అదొకసారి మీకు టైం ఉంటే చూసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని టేబుల్ ఫిలప్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ బీ రీడింగ్ చెస్. It is written by Nathan J. Goldberg. Glossary. Courteous. Courteous, it is an adjective. Polite and respectful. Well mannered, అంటే మర్యాదపూర్వకమైన, మంచి ప్రవర్తన కలిగిన. Distract, it is a verb to take somebody's attention away from what they are trying to do. ఎవరి కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతీయడం అని. డిస్ట్రాక్ట్ అంటే పక్కకు తీసుకురావడం, తొలగించడము. ఓకే, ఇటువంటి మీనింగ్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్. నెక్స్ట్ సి రీడింగ్ వచ్చేసి కోనేరు హంపి గారి గురించి ఇవ్వడం జరిగింది. చెస్ ప్లేయర్ కదా. నెక్స్ట్ దీంట్లో మనకి గ్లాసరీ కానీ ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ ఒక బిట్ ఇచ్చారు చూడండి. హ్యావ్ యూ నోటీస్డ్ ద ఫస్ట్ లెటర్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ మేక్ ద వర్డ్ చెస్. ఓకే, చెస్ అంటే ఇక్కడ అబ్రివేషన్ లాగా రాశారు. సి ఫర్ ఛాలెంజెస్ బ్రెయిన్స్, హెచ్ ఫర్ హెల్ప్స్ దెమ్ గెట్ స్మార్టర్, ఈ ఫర్ ఎగ్జైట్స్ ఎక్స్ప్లోర్స్, ఎస్ ఫర్ సిమ్యులేట్స్ వార్, ఎస్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ విట్స్. ఓకే, వీటన్నింటి ఫస్ట్ లెటర్స్ కలిపితే ఏమొస్తుంది? CHESS, చెస్. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ ఏ పోమ్ ఇన్ విచ్ ద ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ఈచ్ లైన్ స్పెల్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఈస్ కాల్డ్ అన్ acrostic. ACROSTIC. ఓకే, వీటిని ఏమంటారు? ఇటువంటి వర్డ్స్ని లేదా ఫ్రేజెస్ని acrostic అంటారు. ట్రై టు రైట్ అన్ acrostic ఫర్ యువర్ ఫేవరెట్ గేమ్ ఆర్ స్పోర్ట్. ఓకే, ఇదొక బిట్ నేర్చుకోండి. దీంతో మనకి Unit 7 కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఛానల్.